రుద్రవీణ సినిమా పాటల గురించి చెప్పే ముందు రుద్రవీణ ఒక మంచి సినిమా, చాలా గొప్ప మూవీ, అది ఎందుకయింది అనేది దాని కథా నేపథ్యం కూడా ఒకసారి తెలుసుకుందాం. అంటే ఈ సందర్భంగా అసలు మంచి సినిమా అంటే ఏంటి, అసలు సినిమాని మనం ఏ కోణంలో చూడాలని కూడా నేను అర్థం చేసుకున్నది కొంచెం మీకు చెప్తాను. ఇది సంగీతం కానీ, సాహిత్యం కానీ, నాటకం కానీ, సినిమా అని ఏదైనా కళారూపాలు ఇవన్నీ కూడా. ఏ కళారూపానికైనా అంతిమ లక్ష్యం ఏంటంటే అది ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి. అది ఏ రూపంలోనైనా కానీ. అది ఎలాంటిదంటే ఒక ఉన్నతమైన కళ అనేది ఏంటంటే దానికి ఉండాల్సిన లక్షణం ఒకటి, అప్పటి వరకు మనకు తెలియని ఒక కొత్త జ్ఞానాన్ని నేర్పాలి. అది మొదటి ప్రయోజనం. లేదా రెండవది, మనకు అప్పటిదాకా ఉన్న అజ్ఞానం కానీ లేదా తప్పు జ్ఞానం కానీ అది తొలగించాలి. అది రెండవ ప్రయోజనం. ఇంకా కనీస ప్రయోజనం మూడోది ఏంటంటే వినోదమైనా కలిగించాలి. ఈ మూడు లక్షణాలు లేకపోతే అదొక వృధా ప్రయత్నం. సినిమా అనేది ఒక విజువల్ మీడియా, ఒక దృశ్య మాధ్యమం. దృశ్య మాధ్యమం అంటే ఏంటంటే ఒక దర్శకుడు తను చెప్పదలుచుకుంది కెమెరాతో చెప్తాడు. కెమెరాతో చెప్పినా కూడా అతని కథనో సందేశాన్నో అయినప్పటికి కూడా దర్శకుడు తాను అనుకున్నది ప్రేక్షకుడికి రీచ్ అవ్వకపోతే అప్పుడు లైటింగ్ను వాడుకోవాలి. లైటింగ్ ద్వారా కూడా కొంత మెసేజ్ ఇవ్వచ్చు, కథని ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పచ్చు. ఆ రెండు చాలకపోతే శబ్దాన్ని వాడాలి, శబ్దాన్ని కానీ సంగీతం కానీ. ఈ మూడిటి ద్వారా కూడా దర్శకుడు తను అనుకున్నది ప్రేక్షకుడికి చేరలేదు అనుకున్నప్పుడు డైలాగ్ వాడాలి, సంభాషణలు. అంతేగాని పుంకాలుగా పంచి డైలాగులతో సినిమా నింపేయటం అనేది ఒక మంచి సినిమాకు ఉండే లక్షణం కాదు. దాన్ని అట్లా అర్థం చేసుకుంటే మన సినిమా చూసే కోణం మారుద్ది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ బాగా తెలుసున్న దర్శకుడు బాలచంద్ర గారు. బాలచంద్ర గారికి తెలుగులో ఒక మంచి టీం ఉంది, తెలుగులో ఏదైనా కానీ. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్, మాటల రచయిత గణేష్ పాత్రో, పాటలు సుప్రసిద్ధ రచయిత ఆత్రేయ గారు ఈ రుద్రవీణ తీసే టైంలో ఏదో సిక్ అయి ఉన్నారు. అప్పుడు ఆయన ఏంటంటే ఈ రుద్రవీణ అనుకోకముందు ఆత్రేయ గారు పాటలు రాయిపోతే నేను తెలుగు సినిమాలు చేయను అని ప్రకటించున్నాడు. అయితే దానికి ముందు 1986లో సిరివెన్నెల రావటం, ఆ తర్వాత లేడీస్ ట్రైలరు, చిరంజీవి ఆరాధన, ఇవన్నీ వచ్చిన తర్వాత అతను సీతారామ శాస్త్రితో కూడా మనం చేయొచ్చు అని అనుకున్న తర్వాత వచ్చిన మూవీ ఇది. నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాకి పర్టికులర్గా ఈ సబ్జెక్టుకి ఆత్రేయ గారి కంటే చాలా గొప్పగా రాశాడని అనిపించింది సీతారామ శాస్త్రి. ఇంకా దర్శకుడు బాలచంద్ర, ఆయన అప్పటిదాకా ఏంటంటే ఆయన ప్యారలర్ మూవీస్ తీస్తుంటాడు, సమాంతర సినిమా. అంటే సమాంతర సినిమాకు ఉండే లక్షణం ఏంటంటే సమస్యను చర్చిస్తారు సినిమాలో, అది ఓపెన్ ఎండింగ్ ఉంటుంది, ముగింపు స్పష్టంగా ఇవ్వరు. అది ముగింపు ప్రేక్షకుడు ఎవరికి వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సమాధాన పడటం, ఊహించుకోవటం చేసేలాగా అట్లా ఓపెన్ ఎండింగ్ ఇచ్చి వదిలేస్తారు. అంటే ఈ అంతులేని కథ, ఇది కథ కాదు, తన్నీరు ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన మూవీస్ ఇట్లాంటివి. లేదా ప్యాథటిక్ ఎండింగ్ ఇస్తాడు, విషాదాంత ముగింపు, మరో చరిత్ర లాంటివి అవి. కానీ దానికి భిన్నంగా ఈ సినిమా సమస్యల గురించి చర్చించటం, దానికి ఒక మంచి పరిష్కారం కూడా ఈ సినిమాలో చూపిస్తాడు. సామాజిక సమస్యలు కానీ, అంటరానితనం మీద కానీ, సాంప్రదాయాల మీద, ముఖ్యంగా ఈ సాంప్రదాయాలకి ఒక అభ్యుదయానికి మధ్య పోరాటం ఈ సినిమా కథలో ప్రధానంగా ఏంటంటే బిళహరి శాస్త్రి అనే అతను సంగీతంలో ఒక మంచి జ్ఞానం సంపాదించి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుంటాడు. అయితే అతను పూర్తిగా సాంప్రదాయవాది. అతను కొడుగ్గా చిరంజీవి వేశాడు. చిరంజీవి ఏంటంటే పూర్తిగా అభ్యుదయవాదం అనమాట. సమాజానికి పనికిరాని ఏ కళ కాదు, ప్రజలకి ఉపయోగపడింది ఏది కళ కాదు అంటాడు. కళ కంటే గొప్పది ప్రజలకు ఉపయోగపడమని నమ్మిన వ్యక్తి. బేసికల్గా బాలచంద్రు లెఫ్టిస్ట్, వామపక్షవాది. ఆయన సమస్యలు పరిష్కారం మార్క్సిజం కోణంలోంచి చూస్తాడు. ఈ సినిమాలో ఏంటంటే దేవుడికి చేరుకోవడానికి సంగీతం ఒకటే మార్గం, సంగీతాన్ని అట్లా విశ్వసించి ప్రజల గురించి పట్టించుకోకుండా నమ్మింది గొప్పదనుకొని సాంప్రదాయం ఒక గడ్డగట్టిన సాంప్రదాయవాది బిళహరి శాస్త్రి, చిరంజీవి తండ్రి.
అలా కాకుండా సాంప్రదాయం ఏదైనా సరే కాలానుగుణంగా మారాలి, అది ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు మేలు చేయాలని గాఢంగా నమ్మి అతనితో విభేదించే పాత్ర చిరంజీవిది. సినిమా ఓపెనింగ్ షాటే ఎలా ఉంటుందంటే, గుడి దగ్గర ఒక పిల్లవాడు ఒక గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. అంటే చిరంజీవి బాల్యం అనమాట. గుడ్డివాడైన యాచకుడు గుడి మెట్ల మీద అడుక్కుంటా అతని దగ్గర ఒక అరటిపండు ఉంటే దాన్ని తినడానికి అని చెప్పి దాన్ని అందుకోబోతాడు ఆ గుడ్డి వ్యక్తి. అది మెట్ల మీద జారి పడుద్ది, దాన్ని వెతుకుతూ ఉంటాడు అక్కడక్కడే. ఇది చూస్తానే ఆ పిల్లవాడు అతనికి ఎటువంటి సహాయం చేయకుండా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. దూరాన్ని చూస్తున్న ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తుంటాడు. ఇతను ఆ పిల్లవాడు తటపటాయిస్తుంటాడు, ఇతనికి సహాయం చేయాలా వద్దా అనే మీమాంసతోటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. సరే, ఇంతలోకి ఇతను ఈ దూరాన్ని చూస్తున్న వ్యక్తి లేచి వచ్చి అరటిపండు అతనికి అందించి ఆ పిల్లవాడిని పిలుస్తాడు. పిలిచి, ఏం నాయనా మంత్రాలు చదువుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ వృద్ధుడు పడే యాతను చూస్తా కూడా దాన్ని అందించడానికి నీకు ఏం మైలుపడిపోతావా అని చెప్పి అని అడుగుతాడు. అని నీకు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయొద్దని నీ మంత్రాలు నీకేమైనా నేర్పాయా అని అడుగుతాడు. అని ఒక విలువైన మాట చెప్తాడు. నువ్వు చిన్నవాడివి కాబట్టి చెప్తున్నాను, మనకి దేవుడు 2 చేతులు ఇచ్చింది, ఒక చెయ్యి మన కోసం, రెండవ చెయ్యి ఇతరులకు చేయూతనివ్వటం కోసం అని చెప్తాడు. ఆ క్రమంలో సీతారామ గారి శాస్త్రి పాట వస్తుందన్నమాట. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం అనే పల్లవితో మొదలవుద్దన్నమాట. చరణంలో స్వర్గాలను అందుకోనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు, స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని తినవైనావు, కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె పండగ మార్చేదా సాంప్రదాయం అంటే. దాంట్లో రెండో చరణంలో ఒక అద్భుతమైన ఇది ఉంటుంది అనమాట. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ వెతుకు ఈ సమాజమే మలచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. ప్రధానంగా ఈ చరణం గురించే నేను చెప్పదలుచుకుంది. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది అంటే అర్థం ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ తిండి, ఒక వ్యక్తి తను వాడే ప్రతి వస్తువులో అనేక మంది సమిష్టి శ్రమ ఉంటుంది. అది అందరూ కలిసి పనిచేసిందే, దాంతోనే నీ శరీరం తయారైంది. అంటే నీ శరీరం ఒక సామూహిక సరుకు, కలెక్టివ్ కన్సైన్మెంట్, మొత్తం సమాజానికి భాగం ఉంది నీ శరీరం ఎదగటంలో. అలాగే గర్వించే నీ బతుకు ఈ సమాజమే మలిచింది. అంటే గర్వించే నీ బతుకు అంటే వాళ్ళ నాన్న దృష్టిలో పెట్టుకొని కొంత రాస్తారనమాట, సాంప్రదాయవాదుల్ని లేదా ఛాందస్సుల్ని. మనం సాంప్రదాయాలను కొనసాగించాలి, ఇట్లాగే ఉండాలి, ఈ అంటరానితనం ఇలాగే ఉండాలి, ఇవన్నీ కూడా కొనసాగించాలి ఉన్నది ఉన్నట్టుగా అనుకునే వాళ్ళ గురించి రాసిందనమాట. గర్వించే నీ బతుకు ఈ సమాజమే మలిచింది. ఇప్పుడు నీ ముందు తరాల వాళ్ళు నీకు అందించిన జ్ఞానం, నువ్వు పూర్తిగా అది నీ అంతటా నువ్వు జ్ఞానం సెల్ఫ్ మ్యూటేషన్ కాదు, అది నీ అంతటా నువ్వు సంపాదించడానికి. నీ ముందు ఎంతోమంది ఎన్నో రకాల ట్రయల్ అండ్ ఎర్రర్లో సంపాదించిన జ్ఞానం నీకు అందిస్తారు. నువ్వు దాన్ని ఒక కొరియర్లో కొంత దూరం ముందుకు తీసుకెళ్ళి ఇంకొకరికి అందించాలి, లేదా దానికి నీదైన ఏదైనా యాడ్ చేసి అందించాలి. అంతే నీ పాత్ర. ఈ మొత్తం జ్ఞానం నీ క్రెడిట్ ఏం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తాడు అనమాట. దీనికి గొప్ప ఉదాహరణ
సర్ ఐజాక్ న్యూటన్ ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ సీన్ ఫర్దర్ ఇట్ ఈస్ బై స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది జైంట్స్. అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే, నేను మరింత దూరం చూడగలుగుతున్నాను అంటే అది మహానుభావుల భుజాలకెక్కి నిలబడి ఉండటం వల్లే అని దాని అర్థం. అంటే నాకంటే ముందు గొప్ప గొప్ప మేధావుల వాళ్ళు అందించిన జ్ఞానం, దాన్ని అందిపుచ్చుకొని నేను మరింత దూరం చూడగలుగుతున్నాను అని అర్థం. అది ఇక్కడ అన్వయించుకుంటే ఏది నీ గొప్పతనం కాదు. దీంట్లో మరి నువ్వు సమాజాన్ని దీని నుంచి ఇంత పొందావు నువ్వు సమాజానికి కూడా నీ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఆ రెండవ చరణంలో చెప్పింది అదే అతను. నువ్వు తినే ఒక ప్రతిమతుకు ఈ సంఘం పండించింది, మొత్తం నువ్వు సమాజం నుంచి తీసుకున్నదే, నువ్వు ఖచ్చితంగా సమాజానికి నువ్వు చేసి తీరాల్సిందే అనేది దాని అర్థం అన్నమాట పాటలో. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుఖాలు చూపు చిక్కుకున్నవాడా,